ఇవాళ వచ్చేసి మనకి మైక్రోటెక్‌లో ఎలా బ్యాకప్ తీసుకోవాలి? కాన్ఫిగరేషన్ ఎలా బ్యాకప్ తీసుకోవాలి? రెండోది తీసుకున్న కాన్ఫిగరేషన్ మళ్ళీ రీస్టోర్ చేయాలి. ఎలా రీస్టోర్ చేయాలనేది ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడొచ్చేసి ఇది మైక్రోటెక్ ఆల్రెడీ ఉన్నది. మైక్రోటెక్ ఉంది. ఇప్పుడేంటంటే జస్ట్ నేను ఈ యొక్క శాంపుల్ కాన్ఫిగరేషన్స్ ఏదో ఒకటి వేస్తున్నాను. Okay. Next comes radius. Add చేశాను. ఏదో ఒక యాడ్ చేశాను. సారీ యాడింగ్. నెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఏం లేదు నా జస్ట్ ఊరికనే ఒక ఫార్మల్గా ఒకటి ఏదన్నా అందుకే ఆ తీసేసిన కాన్ఫిగరేషన్ మళ్ళీ వస్తుందా రావట్లేదా అనేది చూద్దాం. ఓకే నెక్స్ట్ కమ్స్ డిఎన్ఎస్ రిమూవ్ చేసేసాను. ఓకే సార్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి అప్లై. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను కాన్ఫిగరేషన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ బ్యాకప్, రీస్టోర్, అప్లోడ్ ఏంటంటే ఆల్రెడీ మనం బ్యాకప్ తీసుకున్నది ఏదైతే ఉందో అది మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకుని దీంట్లో వేసుకుంటాకి తీసుకుంటాం. ఇక్కడ ఒకటి నేమ్ 20R ట్రైనింగ్ బ్యాకప్. నెక్స్ట్ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్కి వచ్చి సెక్యూరిటీకి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 పాస్వర్డ్ ఇచ్చా. ఎన్క్రిప్షన్ ఏం ఎన్క్రిప్షన్ కావాలి అనేది కావాల్సి పెట్టుకుందాం. బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. దీన్ని ఎలాగే ఉంచుతున్నాను మైక్రోటెక్ బ్యాకప్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్యాకప్ని ఇది బ్యాకప్. నాకు ఐపీ అడ్రస్ ఎందుకంటే ఇప్పుడు నేను సిస్టమ్ లోపల ఉన్నాను కాబట్టి తీసుకొని ఒకటి సెలెక్ట్ చేసి డ్రాగ్ లాగి మీ సిస్టమ్ మీదకి డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకుని ఇది బ్యాకప్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాకప్ తీసేసాను. అండ్ సెకండ్ థింగ్ సిస్టమ్ని రీస్టోర్ కొట్టేస్తున్నా కంప్లీట్గా. సిస్టమ్ రీసెట్ కొడుతున్నా. రీసెట్ కాన్ఫిగరేషన్ ఎస్ కొట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది కంప్లీట్గా సిస్టమ్ బేర్ ఫార్మాట్కి వచ్చేస్తుంది. సిస్టమ్ బేర్ ఫార్మాట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది సిస్టమ్ రీబూట్ అవుతుంది. ఇప్పుడు అంటే సిస్టమ్ కంప్లీట్గా రీసెట్ కొట్టేసాను. ఎంఐఎన్ మనకి సిస్టమ్ బేర్ ఫార్మాట్కి వచ్చిందో తెలియాలంటే మనకి ఐడెంటిఫికేషన్కి ఐపీ అడ్రస్ ప్రింట్ కొడితే సో ఇది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కాన్ఫిగరేషన్ ఏమీ లేదు మనకి. ఇప్పుడు ఐపీ అడ్రస్లో మనకి ప్రీవియస్కి ఏమేమి ఉన్నాయి, 10 సిరీస్ ఉంది, 11 సిరీస్ ఉంది, డిహెచ్సిపి క్లయింట్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ డిహెచ్సిపి క్లయింట్ ఓకే ప్రింట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆల్రెడీ ఉన్న రీసెట్ చేసాం కాబట్టి మన ఆ కాన్ఫిగరేషన్ బ్యాకప్ ఎక్కడ ఉంది? మన సిస్టంలో ఉంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే రీకనెక్ట్ చేస్తున్నాను. లైసెన్స్ ఓకే. మనకి ఏమి లేవు ఇప్పుడు నాటింగ్ కానీ రూల్స్ కానీ లేకపోతే రేడియస్ ఒకటి ఇచ్చాము మనం, రేడియస్ కానీ ఏమి లేవు. సో ఇప్పుడు నేను ఉంచండి, తీసేయండి. ఇది కూడా అవసరం లేదు మనకి. యాక్చువల్గా మనకి ఫైల్స్లోకి వెళ్ళి రీసెట్ కొట్టేసాం కదా.
ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే మనం బ్యాకప్ తీసుకున్నామో మన దగ్గర నుంచి ఆ బ్యాకప్ని అయితే డ్రాగ్ చేసి వేయచ్చు డైరెక్ట్గా. లేదు అంటే అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏది ఫైల్ ట్రైనింగ్ బ్యాకప్ ఫైల్ ఇది. సో ఇది అప్లోడ్ అయిపోయింది ఇది మనకి. సో నేను దీన్ని బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని రీస్టోర్ కొట్టాలి. రీస్టోర్ కొట్టినప్పుడు ఇప్పుడు కనుక మనం రీస్టోర్ కొట్టినప్పుడు రీస్టోర్ అని కొడతాం. ఇన్ కేస్ మనం అక్కడ పాస్వర్డ్ కనుక ఇవ్వలేదు అంటే ఇక్కడ కొట్టేటప్పుడు మనం అక్కడ కొట్టేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఏంటి మనం పాస్వర్డ్ ఇవ్వడం మర్చిపోయాం, తీసుకోదు, రీస్టోర్ అవ్వదు. సో సెక్యూరిటీ కోసం అని చెప్పి ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ వచ్చేది ఉంది 1 2 3 4 5 6 పాస్వర్డ్. ఒకవేళ కనుక మీరు ఇచ్చిన పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా అది రీస్టోర్ అయిన కాన్ఫిగరేషన్ పెట్టుకుని అది కాన్ఫిగరేషన్ మొత్తం రీస్టోర్ చేసి ఆటోమేటిక్గా రీబూట్ చేస్తుంది. సో అది రీబూట్ అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ రీబూట్ అడ్మిన్ ఇక్కడ రీబూట్ అయింది కదా, అడ్మిన్. ఓకే, ఇందాక మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాక 0.0 మనకి ఐపీ అడ్రస్ 192.168.80 సిరీస్లో ఐపీ అడ్రస్ చూపించేది. ఇప్పుడు ఓకే రేడియస్ ఇచ్చాం, రేడియస్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్, ఇది సిస్టమ్ ఐపీ అడ్రస్లో మనకి 2 ఐపీ అడ్రస్ ఇచ్చి ఐ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది కాన్ఫిగరేషన్ పార్ట్, ఎట్లా రీస్టోర్ చేయాలి, మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసి మళ్ళీ ఎట్లా చేయాలి అనేది మైక్రోటెక్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, ఒక రీసెట్ చేస్తే రీసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారుస్తున్నారంటే అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డివైస్లో వచ్చేసి 8 పోర్ట్స్ ఉన్నాయి, ఇంకొక డివైస్లో 12 పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CCR 1009 అలాంటివి తీసుకుంటే ఎస్ఎఫ్పి మాడ్యూల్స్ మీద ఐపీ అడ్రస్లు ఉన్నాయి, సో అప్పుడు ఏమవుతుంది, మీరు నార్మల్గా ఎస్ఎఫ్పి మాడ్యూల్స్ లేకుండా ఉన్న దాని మీద కనుక కాన్ఫిగరేషన్స్ కనుక తీసుకుని బ్యాకప్ తీసే లెక్క అయితే కాన్ఫిగరేషన్ రీస్టోర్ అవుతుంది, కానీ వర్క్ అవ్వదు. కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఇంటర్ఫేసెస్ చేంజెస్ ఉన్నాయి. ఈథర్నెట్ 1 ఉంటే అక్కడ ఎస్ఎఫ్పి 1 ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా వెళ్ళి అక్కడ ఏదైతే ఐపీ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో మీకు జనరల్గా ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎస్ఎఫ్పి అయితే ఎస్ఎఫ్పి, లేకపోతే ఈథర్నెట్ 1 అయితే ఈథర్నెట్, ఒక ఎస్ఎఫ్పిలు వచ్చినప్పుడే మనకి ఈ తలకాయ నొప్పులు ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మీరు బ్రిడ్జ్ కనుక వేసారనుకోండి, బ్రిడ్జ్ కాన్సెప్ట్ కానీ ఏమన్నా ఉంటే కూడా మనకి అప్పుడు బ్రిడ్జ్ ఇవి తేడా వచ్చేస్తాయి. సో అందుకని ఓన్లీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకసారి రీస్టోర్ చేసిన తర్వాత ప్రికాషనరీ ఏం చెక్ చేసుకోవాలంటే ఐపీ అడ్రస్లు యాక్యురేట్గా ఇంటర్ఫేస్ మీద కూర్చున్నాయా లేదా అని చూసుకోవాలి. కాపర్ నుంచి తీసి కనుక ఎస్ఎఫ్పి మాడ్యూల్స్ ఉన్న దాని మీద వేస్తే మాత్రం 100% కూర్చో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు లోకల్ ల్యాన్ మీద వెళ్ళేది నాకు ఎస్ఎఫ్పి ఉంది, ఇన్పుట్ వచ్చేదేమో లోకల్ ల్యాన్ మీద వచ్చేది, అవుట్పుట్ వెళ్ళేది నాకు కాపర్ మీద ఈథర్నెట్ 1 ఈథర్నెట్ 2 మీద రెండింటి మీద ఉంది. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి 1009 కానీ 1036 కానీ అలాంటి వాటిలో 1036 వాటిలో వేసే లెక్క అయితే ఇప్పుడు ప్రీవియస్ గా వచ్చేసి ఏంటి కాపర్ ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ మన ఇన్పుట్ ఏంటి కాపర్ కాదు, ఐపీ అడ్రస్ ఉంటుంది, బట్ అన్నోన్ అని చెప్పి వచ్చేస్తుంది. అన్నోన్ ఇంటర్ఫేస్ దగ్గర అన్నోన్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ గా లోపలికి వెళ్ళాలి, ఐపీ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్నోన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది అన్నోన్. ఈథర్నెట్ 2 అని ఉంది కదా, అక్కడ అన్నోన్ చూపిస్తుంది వేసినప్పుడు. సెలెక్ట్ చేసుకుని ఈథర్నెట్ 1 అయితే 1, 2 అయితే 2, ఎస్ఎఫ్పి అయితే ఎస్ఎఫ్పి, ఎస్ఎఫ్పి ప్లస్ అయితే ఎస్ఎఫ్పి ప్లస్, అది వేసి సెలెక్ట్ చేసి ఓకే కొట్టాలి. సైమల్టేనియస్ గా మీరు ఇంకోటి చెక్ చేసుకోవాల్సి ఏంటంటే అథెంటికేషన్ ప్రాసెస్ కనుక ఉండే లెక్క అయితే, అంటే అథెంటికేషన్ అంటే యూజర్ అండ్ పాస్వర్డ్ చెక్ చేసుకుంటానికి మనం పిపిపిఓఈ కానీ హాట్స్పాట్ కానీ వాడతాం. సో పిపిపిఓఈ కానీ హాట్స్పాట్ కానీ వాడితే అక్కడ కూడా ఇంటర్ఫేసెస్ చేంజెస్ అవుతాయి. ఎందుకంటే
ఇక్కడ ఎస్ఎఫ్పి ఈథర్నెట్ డిహెచ్సిపి దగ్గర ఒక చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటి ఈథర్నెట్ 1 ఉంది. నేను తీసుకునేటప్పుడు నాది ఇప్పుడు 2 ఉంది. ఇప్పుడు నేను సీసీఆర్ మీద వేస్తే అక్కడ ఏమవుతది? ఎస్ఎఫ్పి 2 వచ్చేసి నా లోకల్ ల్యాన్‌లోకి వెళ్తుంది అంటే అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాట్‌స్పాట్‌కెళ్ళినప్పుడు ఈ ఇంటర్ఫేస్ 1 మినిట్ సారీ. ఇక్కడ కాదు. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటదో ఈ ఇంటర్ఫేస్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే దెన్ అప్పుడు ఇంకా వర్క్ అవ్వటం స్టార్ట్ అవుతది. ఇదన్నీ చేసిన తర్వాత ప్రిఫరబుల్ అంటే వర్క్ అవుతది. కానీ ఒక్కసారి గనక ఎందుకంటే ఒకసారి మీరు రీస్టార్ట్ చేస్తే ఏమైతే మన సెట్టింగ్స్ ఏమైతే ఉంటాయో ప్రాపర్ కరెక్ట్‌గా ఎళ్లి మళ్ళీ ఒక్కసారి అన్నీ సెట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా రీస్టార్ట్ చేస్తే మనం ఏదైతే కాన్ఫిగరేషనో అవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా కొత్త దానికి తగ్గట్టు కొత్త డివైస్‌కి తగ్గట్టుగా మాడ్యూల్స్ అన్నీ నీట్‌గా సెట్ అయ్యి చక్కగా వర్క్ చేస్తది. ఓకేనా? సో, ఈ సెషన్ నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో, క్లోజ్ చేసే ముందు ఒక్కసారి రివ్యూ. ఏంటంటే డివైస్ నుంచి ఫైల్ బ్యాకప్ తీసుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఏసుకోవాలి. ఏసుకొని దాన్ని రీస్టోర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రీస్టార్ట్ చేసుకోవాలి. అది చేస్తది. ఇన్ కేస్ నేను ఎప్పుడు చెప్తున్నానంటే సేమ్ డివైస్ నుంచి తీసి రీసెట్ చేసేయటం అనేది నేను మీకు చూపించా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని నుంచి ఇంకొక దాని మీదకేస్తున్నాం. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ మీదకేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే మీకు ఇష్యూ వస్తది. ఇంటర్ఫేస్ ఇష్యూ మాత్రం వస్తది. సో, ఆ ఇంటర్ఫేసెస్ మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మీకు తగ్గట్టు అంటే మీకు రన్నింగ్ కొత్త డివైస్ ఏ ఇంటర్ఫేస్‌ల మీదకి ఏ ఇన్‌పుట్‌లు, అవుట్‌పుట్‌లు ఇద్దాం అనుకున్నారో ఆ డివైస్ ఇన్‌పుట్‌లు, అవుట్‌పుట్‌లు పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతది. ఓకే. సో, మీకు ఇక్కడికి క్లియర్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. నేను ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.